అధిక బరువుతో బాధపడుతున్నారా? స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియాని వాడండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి, పిసిఓడి, థైరాయిడ్, బ్యాక్ ఏక్ ఇలాంటి అన్ని సమస్యలకు యోగా ద్వారా చక్కని పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటాం. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం కాల్ చేయొచ్చు. బరువు తగ్గడం అంటే చాలా సింపుల్ అని చెప్పి అసలు వీడియోస్లో ఇక రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుసుకుందాం. బరువు తగ్గడము అన్న విషయంలో ఎలాంటి ప్రాక్టీసెస్ చక్కగా హెల్ప్ చేస్తాయి, ఏ టైప్ ఆఫ్ వెయిట్ ఎక్కువ ఉంటారు కదా వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అన్నది చాలా తెలుసుకుందాం. ఈ వీడియోలో స్పెషల్గా చిన్న వయసులోనే ఎక్కువ బరువు ఉంటారు, చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు, షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అస్సలు అలా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే చెప్పాను కదా, ఏ వయసు వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చాలా ఏళ్ళగా చాలామందికి ట్రైన్ చేసి వాళ్ళ దగ్గర రిజల్ట్ వాళ్ళకి వచ్చేలాగా చేసి అలాంటి ప్రాక్టీసెస్ మీకు ఈ వీడియోస్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ చిన్న ఏజ్లోనే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, తొందరగా బరువు తగ్గడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏజ్ని బట్టి కూడా మనం వెయిట్ తగ్గేది మనకు ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది చెప్తారు, మేడం నేను 40+, 50+ వచ్చేసాను, నేను తొందరగా వెయిట్ తగ్గను అని డాక్టర్స్ చెప్తున్నారండి, అది నిజమేనా అని. ఉంటుందండి, ఖచ్చితంగా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగచ్చు, మజిల్ అనేది ఆ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో దానివల్ల మెటబాలిజం అనేది తగ్గు ఉంటుంది. అందువల్ల తక్కువగా తొందరగా బరువు తగ్గడం అనేది జరగదనమాట. 40+ అలా దాటింది అంటే కంగారు ఏం లేదు, దానికి సంబంధించిన ప్రాక్టీసెస్ వేరే ఉంటాయి, ఏం కంగారు లేదు. బిలో 40 ఏజ్ వాళ్ళందరికీ కూడా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా బరువు తగ్గాలి అంటే చాలా సింపుల్గా తగ్గించే ప్రాక్టీసెస్ చూపించేస్తాను ఈ వీడియోలో. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాపీగా హెల్తీగా ఉండాలి అన్న థాట్తో ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా నేను బరువు తగ్గాలి, బరువు మీదనే ఫోకస్ చేస్తాను అన్నట్టు కాకుండా ప్రాక్టీసెస్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్సింగ్గా నేను హెల్తీగా ఉంటాను, చాలా ఫిట్గా ఉంటాను. ఇక్కడ ఒక విషయం గమనించండి, చూడండి, వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్. మనం ఫిట్గా ఉండాలని ప్రాక్టీస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతాం కదా. ఫిట్గా ఉన్న వాళ్ళు బరువు ఎక్కువ ఉంటారా? ఉండరు కదా. సో ఫిట్గా ఉండాలి అనుకుంటున్నాను అన్న థాట్ తోటి, పాజిటివ్ థాట్ తోటి స్టార్ట్ చేయండి. వెయిట్ లాస్ అన్న థాట్ తోటి కాకుండా. యాక్చువల్గా వెయిట్ లాస్ అన్నది రాంగ్ వర్డ్, వెయిట్ రిడక్షన్ అనాలి. వెయిట్ లాస్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి వెయిట్ తగ్గిపోతారు కదా, దాన్ని వెయిట్ లాస్ అంటారు. బట్ కామన్ వర్డ్ అయిపోయింది, అదంటేనే గుర్తుపడతారు అని చెప్పి అందరూ అలా మనం వాడడం అనేది జరుగుతోంది. నో ఇష్యూ. సో ఎర్లీ ఏజ్లో వెయిట్ తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి, ఫిట్గా ఉండాలనుకుంటున్న వాళ్ళకి, స్పెషల్గా ఫిట్గా ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ ప్రాక్టీసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎలాంటి యోగ సాధన చేయాలో చూద్దామా? చూడండి, రిలాక్సింగ్గా ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉంటాం, డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. దెన్ సైడ్ ప్రాక్టీసెస్, వెయిట్ తగ్గడంతో పాటుగా బరువు తగ్గడంతో పాటుగా ఇంచ్ లాస్ కూడా ఈజీగా అయ్యే ప్రాక్టీసెస్ చూద్దాం. చూడండి, రైట్ లెఫ్ట్ ట్విస్టింగ్స్ చేస్తాము, సైడ్ స్ట్రెచెస్ చేస్తాము. చక్కగా ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉన్నప్పుడే సైడ్స్ మీద ఎఫెక్ట్ బాగా ఉంటుందన్నమాట. ఎంత పెద్ద నడుమైనా, ఎంత పెద్ద పొట్టైనా సరే మనకు వంగి మన స్లిమ్గా ఫిట్గా రావాల్సిందే, తప్పనే తప్పదు. చూడండి, ఇలా ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. దెన్ కొద్దిసేపు మెయింటైన్ చేద్దాం ఈ పోస్చర్లో రిలాక్సింగ్గా. ఇక్కడ నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇలా బాడీని ముందుకు ఎప్పుడు కూడా వంచకూడదు. వంచాము అంటే పోస్చర్ కరెక్షన్ రాంగ్ అయిపోతుంది అనమాట. మెల్లగా అప్పర్ బాడీని పైకి లాగామంటే సైడ్ మీద స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది. మనకు ఆ స్ట్రెచ్ ఫీలింగు, కంప్రెషన్ ఫీలింగ్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది, తొందరగా మనకు రిజల్ట్ వస్తుంది. ఇదే టెక్నిక్స్ అంటే యాక్చువల్గా చాలామంది చాలా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు కదా, ఆ టెక్నిక్స్ తెలియక తొందరగా రిజల్ట్ అనేది రాకుండా ఉంటుంది. హ్యాండ్ కూడా పైకి స్ట్రెచ్ చేద్దాం. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలాక్సింగ్గా ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ చేయండి, చాలా అంతే. ఇన్హేల్, సెంటర్, స్లోలీ సెంటర్ పొజిషన్. సేమ్ ఆటోమేటిక్గా అదర్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, తెలుస్తోందా? చక్కగా స్ట్రెచ్ తెలుస్తోంది, ఇటు సైడ్ ఏమో కంప్రెషన్ తెలుస్తోంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా స్ట్రెచ్ తెలుస్తోందో. చక్కగా అప్పర్ బాడీని కొద్దిగా పైకి లాగి చేశారంటే
తొందరగా రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ టెక్నిక్స్ అన్ని యోగా టీచర్స్ చాలా ఈజీగా నేర్పిస్తారు. ఓకేనా? చూడండి, పైకి కూడా డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇలా 10 సెకండ్ల నుంచి ఒక 1 మినిట్ వరకు ఉండగలిగారని అవాయిడ్ చేయండి. అంతే, చాలా తొందరగా బరువు తగ్గిపోతారు. ది బెస్ట్ ఫిట్నెస్ మన సొంతం అయిపోతుందన్నమాట. ముందుగా చెప్పుకున్నట్టు వెయిట్ లాస్ అన్న థాట్తో కాకుండా నేను ఫిట్గా ఉండాలి అన్న థాట్తో కనుక ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ మీద అవుతుంది. ఫిట్నెస్ మీ సొంతం అవుతుంది. ఆరోగ్యంగా ఉంటాము, సంతోషంగా ఉందాము. యోగా ప్రాక్టీస్ నేర్చుకోవాలి, ఇంకా చాలా మంచి ప్రాక్టీసెస్ నా ఆధ్వర్యంలో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు, సంప్రదించి ఆన్లైన్ క్లాసులు ఆర్ ఆఫ్లైన్ క్లాసులో జాయిన్ అవ్వచ్చు. నమస్తే.